ఈ ఐఎన్ఎస్ అరిహాంత్ అనేది 6,000 టన్నులతో ఉంటుందండి. ఇందులో K-15 K-4 లాంటి మిసైల్ ఉంటాయి. అంటే 750 కిలోమీటర్ల రేంజ్ నుండి 3,500 కిలోమీటర్ల రేంజ్ వరకు K-15 K-4 మిసైల్స్ ఉంటాయి. ఇవేంటంటే న్యూక్లియర్ ఒక జలం లోపల నుండి కిలోమీటర్ లోపల నుంచి ఆ క్షిపణులు బయటకు వస్తాయి అన్నమాట. సైలోస్ ద్వారా వచ్చి శత్రువుని తుత్తు నేలు చేస్తాయి. ఇవేంటంటే ఈ అణు వారి హెడ్లో కూడా దీంట్లో నింపుతారు. అంటే ఏంటి, భారతదేశంలో మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్లు అన్నీ ఫెయిల్ అయినా శత్రువు మన మీద అణ్వాయుధాలు ప్రయోగించినప్పటికీ ఇవి సముద్రంలో నక్కి ఉంటాయి కాబట్టి సముద్రంలో ఉండి శత్రువుని దెబ్బతీస్తాయి. ఇవి ఎక్కడున్నాయో శత్రువు పసిగట్టడం అనేది, ఇవి ఎక్కడున్నాయో తెలియడం అసంభవం అనమాట. అందుకనే న్యూక్లియర్ ట్రైడ్ అంటే న్యూక్లియర్ ఆయుధాలు ప్రయోగించే 3 రకాల వాహకాలు. ఇవి శక్తివంతమైన వాహకం, ఇది ఇన్విన్సిబుల్ అనమాట. ఈ ఐఎన్ఎస్ అరిహంత్ అంటే కాంకరర్ అని, అరిఘాట్ అంటే వ్యాంక్విష్ అని, అంటే శత్రువులు భయపడే ఒక జైనిజం నుంచి పెట్టిన పేర్లండి. ఇది ఆల్రెడీ నౌకాదళం చేరింది. ఇది చివరి దశలో ఉందన్నమాట నౌకాదళం చేరడానికి. ఇప్పుడు ప్రపంచంలో జలంతర్గాములను సొంతంగా తయారు చేసుకునే దేశం ఇండియా అయింది. ఇది ప్రపంచంలో పసిఫిక్ నుండి అట్లాంటిక్ నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసి ప్రపంచంలో ఏ శక్తిని అమెరికా మీదైనా అణ్వాయుధాలు వేయగలిగిద్ది అనమాట. ఇది భారతదేశం యొక్క వాడింప శక్యం కాని ఇన్విన్సిబుల్ వెపన్లో ఇది 3వ వెపన్ అనమాట. చాలా శక్తివంతమైన వెపన్.